गुज़िश्ता हफ्ते बैंक से 22,53,000 रुपए की रकम के साथ फरार कैशियर ने अदालत में खुद सुपुर्दगी अख्तियार कर ली। वनस्थलीपुरम में बैंक ऑफ बड़ौदा की ब्रांच में कैशियर के तौर पर काम करने वाले प्रवीण कुमार ने हयात नगर की एक अदालत में सरेंडर कर लिया। अदालत ने 30 मई तक उसे अदालती तहवील में दिया, जिसके बाद उसको चल्लापल्ली जेल मुंतकिल कर दिया गया। कुमार 10 मई को इस रकम के साथ फरार हो गया था, जिसके बाद से उसको तलाश करने की कोशिशें की जा रही थी। ताहम पुलिस को इसमें नाकामी का सामना करना पड़ा। पुलिस ने धोखाधड़ी और एतिमाद शिकनी का मुकदमा दर्ज करते हुए उसकी तलाश के लिए टीमों की तश्कील अमल में लाई थी। प्रवीण के अरकान खानदान ने पुलिस से कहा था कि वो उसके अते पते से बेखबर हैं, क्योंकि वो घर वापस नहीं आया। उससे फोन पर राब्ते की तमाम कोशिशें नाकाम हो गई थी। ఇది డిసెంబర్ నుంచి జరుగుతుంది। ఇది డిసెంబర్ 1 లక్ష క్యాష్ అవుట్ వచ్చింది। వచ్చినప్పుడు ఆల్రెడీ అది బ్యాంక్ వాళ్ళకి అందరికీ తెలిసినప్పుడు బ్యాంక్ వాళ్ళు అడ్జస్ట్ చేశారు। తర్వాత నేను తిరిగి ఇచ్చేసాను అమౌంట్। అప్పుడే నేను మళ్ళీ కంప్లైంట్ రేజ్ చేస్తాము పోలీస్ స్టేషన్లో అని కూడా చెప్పాను। దాని తర్వాత ఎవరు బ్యాంకుకి ఇష్యూ అవుతుంది, బ్యాంకు రెప్యుటేషన్ పోతుంది అని చెప్పేసి నన్ను ఆపినప్పుడు, దాని తర్వాత మొత్తం క్యాష్ మొత్తం కౌంట్ చేసుకున్నప్పుడు 12,000 మళ్ళీ తక్కువ వస్తుంది। అది కూడా ఎందులో 5 రూపీస్ 10 రూపీస్ కాయిన్స్లో తక్కువ వస్తుంది। అప్పుడు ఆ 5 రూపీస్ 10 రూపీస్ కాయిన్స్ కూడా 12,000 ఎవరు దొంగతనం చేసేప్పుడు అది ఇప్పటికీ బ్యాంకులో అట్లానే ఉంది। ఇప్పటికీ 12,000 షార్ట్ కాయిన్స్ అలానే ఉంటుంది। దాని తర్వాత నుంచి ఎప్పుడు ఒకసారి 20,000 30,000 అట్లనే వస్తుంది। నేను వేసుకుంటూ వెళ్ళినా ఇప్పుడు ఒకటేసారి 4,60,000 క్యాష్ షార్టేజ్ వచ్చింది తీసినాక। నాకేం చేయాలో అర్థం కాక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు అదే విషయము దాన్ని ఇప్పుడు ఎట్లా ఫ్రేమ్ చేసిరంటే బ్యాంక్ రెప్యుటేషన్ పోవద్దని చెప్పేసి నన్ను ఒక్కడిని బ్లేమ్ చేసి నన్ను ఆడుకుంటారు। మీరు ఎవరిని ఇడిచిపెట్టాను ఈ విషయంలో। ఇంకొక సెన్సిటివ్ ఇష్యూ ఉంది, అసలైన ఇష్యూ, ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది। ఇది బరాబర్ నేను ఆ ఇష్యూ తీస్తా, అది కన్సల్టెన్సీ ఎన్ఆర్ఐ అకౌంట్ల వాటి విషయంలో చాలా పెద్ద ఇష్యూ అయితే అది తీస్తా। బ్యాంక్ రెప్యుటేషన్ నాకు తీసేసారు కదా, నా ఇజ్జత్ మొత్తం తీసారు కదా। ఇప్పుడు నేను బ్యాంక్ ఇజ్జత్ తీయకపోతే నా పేరు మార్చుకుంటాను। ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి షార్టేజ్ వస్తుంది కదా, ఎప్పటికప్పుడు కౌంటింగ్ చేస్తారు కదా, దీనికి డైలీ టాలీ ఉంటుంది అన్న। డైలీ షార్టేజ్ వస్తుంది।